పర్ఫ్యూమ్ వాడకం నేడు చాలా మంది దినచర్యలో భాగమైపోయింది. చాలా మంది పర్ఫ్యూమ్ ని మెడ వంటి భాగాలపై చల్లుకుంటారు. అయితే ఈ అలవాటు అందాన్ని పెంచడానికి బదులుగా ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని మీకు తెలుసా? వైద్యుల ప్రకారం మెడ చర్మం శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా సున్నితంగా, పలుచుగా ఉంటుంది. రసాయనాలతో నేరుగా సంబంధం కలిగి ఉండటం వల్ల చర్మ సంబంధిత అలర్జీలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. సువాసన ద్రవ్యాలలో ఉండే సింథటిక్ రసాయనాలు, ఆల్కహాల్, సుగంధ సమ్మేళనాలు నేరుగా చర్మానికి తగిలినప్పుడు శరీరంలోకి వెళ్ళదు. కొంతమందిలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. మెడ చర్మం శరీరంలోని ఇతర భాగాల కంటే పల్చగా, సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పదే పదే సువాసన ద్రవ్యాలను చల్లడం వల్ల చర్మం మంట, దురద, ఎరుపు, కాలక్రమేణా రంగు మారడం లేదా నల్ల మచ్చలు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా సూర్యరశ్మి తగిలినప్పుడు కొన్ని సువాసన ద్రవ్యాల రసాయనాలు చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తాయి. దీని వలన ఫోటో సెన్సిటివిటీ ప్రమాదం పెరుగుతుంది. మెడ కింద థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు, హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తుంది. ఈ ప్రాంతంలో సుగంధ రసాయనాలను నిరంతరం ఉపయోగించడం వల్ల థైరాయిడ్ చుట్టూ ఉన్న చర్మం కణజాలం ప్రభావితం కావచ్చు. ఎక్కువ కాలం పాటు ఈ అలవాటు కొనసాగితే వ్యక్తి హార్మోన్ల అసమతుల్యత, అలసట, మూడ్ మార్పులు లేదా బరువు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా చర్మం లేదా హార్మోన్ల వ్యవస్థ ఇప్పటికే సున్నితంగా ఉన్న వ్యక్తులలో మెడపై పర్ఫ్యూమ్ వేసుకోవడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోవడం అంటే పర్ఫ్యూమ్ వాడకం పూర్తిగా మానేయాలని కాదు, కానీ దానిని సరైన పద్ధతిలో, సరైన ప్రదేశంలో ఉపయోగించడం ముఖ్యం. మెడపై నేరుగా పర్ఫ్యూమ్ వేయడానికి బదులుగా మణికట్టు, మోచేతి లోపలి భాగం, చెవుల వెనుక తేలికగా వేసుకోవచ్చు. ఈ ప్రదేశాలలో చర్మం తులనాత్మకంగా తక్కువ సున్నితంగా ఉంటుంది. సువాసన కూడా నెమ్మదిగా వ్యాపిస్తుంది. ఇది రసాయనాలతో నేరుగా సంబంధం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గిస్తుంది.